హాయ్ గాయ్స్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సెమిస్టర్ టిప్స్ చూద్దాం. బీఫామ్కి ఇంకా ఫామ్ డీకి అంటే ఈ 2 కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ సెమిస్టర్ ఎలా టాప్ చేయాలి, ఎలా స్కోర్ చేయాలి, ప్రతి సెమిస్టర్ ఎలా చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయో కొన్ని 5 to 6 పాయింట్స్ చెప్తాను. ర్యాండమ్గా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు మీ మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు అండ్ 100% టాప్ వస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే బీఫామ్కి వచ్చేసరికి బీఫామ్లో మీరు మీరు ఏ సెమిస్టర్లో రాసినా కానీ ఫస్ట్ మీరు థియరీ రాయాలి, తర్వాత డయాగ్రామ్ వేయాలి, తర్వాత డెఫినేషన్. అంటే మీ ఆన్సర్లో ఈ 3 అనేది కంపల్సరీగా ఉండాలండి. డెఫినేషన్, డయాగ్రామ్ ఇంకా థియరీ. ఈ 3 ఉంటేనే మీకు ఒక 15 మార్క్స్ క్వశ్చన్కి మీకు మినిమం 10 వస్తాయి, లేకపోతే 7 మార్క్స్ క్వశ్చన్కి మినిమం 4 వస్తాయి. ఈ 3 ఉంటే డెఫినెట్గా మీకు స్కోర్ అవుతుంది. ఏంటంటే మళ్ళీ ఈ 3 రాసాం కదా, అయినా మాకు ఎందుకు స్కోర్ 10 వస్తున్నాయి, మీకు 15కి 15 రావాలి, అవుట్ ఆఫ్ రావాలి అంటే మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంకా మీ ప్రజెంటేషన్ అనేది కంప్లీట్గా బాగుండాలి. అంటే చూడగానే మీ ప్రజెంటేషన్, మీ ఆన్సర్ చూడగానే వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి. అరే పాపకి డెఫినేషన్ వచ్చు, డయాగ్రామ్స్ వచ్చు, థియరీ వచ్చు అని. ఓకేనా? అయితే ఫామ్ డీకి వచ్చేసరికి వాళ్ళు ఇంక్లూడ్ చేయాల్సింది ప్రతి ఆన్సర్లో ఆ టాపిక్ రిలేటెడ్ థియరీ, ఇంకా క్లినికల్ కాన్సెప్ట్స్, ఇంకా దాని అప్లికేషన్. అంటే ప్రతి సబ్జెక్ట్లో క్లినికల్ కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో దాని అప్లికేషన్స్ ఈ 3 హెడ్డింగ్స్, ఇంకా ఈ 3 హెడ్డింగ్స్ అనేవి ప్రతి ఆన్సర్లో ఉంటే డెఫినెట్గా మీకు స్కోర్ అవుతుంది. మళ్ళీ మీ ఆన్సర్ అనేది వాళ్ళకి అండర్స్టాండ్ బేస్డ్ ఉండాలి. అంటే మీరు ఒక స్టడీ రైటింగ్ రాస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు ఒక కేసు వచ్చింది, ఆ కేసుని మీరు స్టడీ చేశారు, మీరు ఆ స్టడీ ఎలా చేశారో రాస్తున్నట్టు ఉండాలి. అంటే ఫార్మ్ డీలో ఏమైపోతుంది అంటే మీకు మ్యాక్సిమం ఏంటంటే మీకు పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది ఫస్ట్ సెమ్ అవ్వగా. లేకపోతే చాలా కాలేజెస్లో ఫస్ట్ సెమిస్టర్ నుంచే పేషెంట్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో అవన్నీ కేసెసే కదా, అవన్నీ మీరు క్లినికల్గా ఒక పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు ఎంత మంచిగా అర్థమైందో టాపిక్, దాన్ని నీట్గా డెప్త్గా పేపర్ కరెక్షన్ వాళ్ళకి అండర్స్టాండింగ్ అయ్యేలాగా రాయాలి. ఓకేనా? ఫస్ట్ ఈ 2 థింగ్స్ అనేది మీరు ర్యాండమ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టిప్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఏ కోర్స్ అయినా సరే మీరు మొత్తం చదవకండి. డోంట్ స్టడీ ఎవ్రీథింగ్, స్టడీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇట్ సెల్ఫ్. అది చాలా సరిపోతుంది. ఎందుకు మొత్తం చదవద్దు అంటున్నా, ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎందుకు చదవాలంటున్నా అంటే మీరు మొత్తం టెక్స్ట్ బుక్ చదివే అవసరం లేదు మార్క్స్ స్కోర్ చేయడానికి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ? పీవైక్యూస్లో. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మీకు ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి లాంగ్ ఆన్సర్స్. 5లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే టాపికే ఉంటుంది. ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ 2 క్వశ్చన్స్ చాలు కదా. ఎవరైతే స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 2 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అంటే ఇంకా 3 ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తే 100% మీకు స్కోర్ పెరుగుతుంది కదా. సో పీవైక్యూస్ ఏం చేస్తాయంటే మీకు 100% గ్యారంటీ ఇస్తాయి. లైక్ ఒక 10% ఛాన్సెస్ మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, లేకపోతే లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అరే నాకు ఈ టాపిక్స్ చదివిన అన్నట్టు. తర్వాత ఏవైతే 3 రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో, లేకపోతే ఏవైతే ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఉందో దాని రిలేటెడ్గా టాపిక్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు ఏ సెమిస్టర్ పాస్ అవ్వాలన్నా, లేకపోతే మినిమం 75కి 45 ఎబో రావాలి అనుకున్నా కానీ మీరు మినిమం 3 యూనిట్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో కవర్ చేయాలి బిఫోర్ సెమిస్టర్. కంపల్సరీ. తర్వాత ప్రతి ఆన్సర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేసరికి ఏ ఆన్సర్ అని అటెంప్ట్ చేయడానికి మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ విధంగా మీరు ఆన్సర్ రాస్తే డెఫినెట్గా మీకు స్కోర్ అనేది 100% పెరుగుతుంది. ఓకేనా? సో ఎలా రాయాలి స్ట్రక్చర్ అంటే ఖచ్చితంగా ఏ టాపిక్ అందులో క్వశ్చన్లో మెన్షన్ చేస్తారో దాని డెఫినేషన్ రాయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి థైరాయిడ్. సో థైరాయిడ్ డెఫినేషన్, దాని టైప్స్, దాని క్లాసిఫికేషన్, ఇంకా దాని ఒక డయాగ్రామ్ వేసేసిన తర్వాత క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, మెయిన్ టాపిక్ ఏంటో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దాని తర్వాత రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. 100% ఈ ఫార్ములా, ఈ స్ట్రక్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. థర్డ్ టిప్కి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, హ్యాప్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఫార్మస్యూటిక్స్ కావచ్చు, ఇలాంటి అంటే ఏవైతే థియరీ సబ్జెక్ట్స్ ఉన్నాయో అందులో మీకు నార్మల్ సబ్జెక్ట్స్ కన్నా ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయడానికి 100% పాసిబుల్ అవుతుంది. ఎందుకో తెలుసా? హ్యాప్లో, కాలేజ్లో, సుటిక్స్లో మీరు డయాగ్రామ్స్ వేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది.
డయాగ్రామ్స్కి, ఇంకా ఎగ్జాంపుల్స్కి, క్లాసిఫికేషన్కి, డెఫినేషన్కి. కానీ వేరే సబ్జెక్ట్స్లో వచ్చేసరికి మీరు డయాగ్రామ్స్ వెయ్యలేరు. అవునా? ఇప్పుడు మీరు ఏదన్నా హెల్త్ రిలేటెడ్ దాంట్లో అయితే మీరు ఈజీగా డయాగ్రామ్ వేయగలుగుతారు. కాబట్టి మెయిన్గా ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీ ఓన్లీ సబ్జెక్ట్స్లో ఫోకస్ చేస్తే మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయా అంటే, మేబీ ఆ సబ్జెక్ట్ అనేది మీ టోటల్ పర్సంటేజ్లో 1-2% అనే ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా. అంటే మీకు సెమిస్టర్ అట్లీస్ట్ కొంచెం పర్సంటేజ్ అని ఇంక్రీజ్ అవుతుంది కదా. అంటే ఓవరాల్ పర్సంటేజ్ కూడా ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది కదా. అలాంటప్పుడు మరి మీరు ఎందుకు ఈ సబ్జెక్ట్స్లో అనేది ఎందుకు మార్క్స్ లూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు చెప్పండి. తర్వాత ఏంటంటే 4th టిప్కి వచ్చేసరికి, మీరు ఈచ్ టాపిక్ అనేది అంటే మీరు 3 యూనిట్స్ చూస్ చేసుకోమన్నా కదా. 3 యూనిట్స్లోని ఇంపార్టెంటే చదువుతాను నేను, ఇంకా నాన్ ఇంపార్టెంట్వి చదవాను అనుకుంటే మీరు పాస్ అవ్వరు. పాస్ అయినా కూడా మీకు స్కోరింగ్ అనేది రాదు. 3 యూనిట్సే చదువుతా అన్నప్పుడు మీరు ఎలా చదవాలి? కంప్లీట్గా టాపిక్లో ఉన్న ప్రతి కార్నర్ టాపిక్ కూడా కవర్ చేయడానికి ట్రై చేయాలి. రిమైనింగ్ 2 యూనిట్స్లో ఏం చేస్తారు? ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఇప్పుడు 5th టిప్ ఏంటంటే, అటెండ్ ఆల్ ద ఇంటర్నల్స్. ఎందుకంటే ఎవ్రీ సెమిస్టర్లో మనకి 100 మార్క్స్ ఉంటాయి కదా. 100 మార్క్స్లో 25 మార్క్స్ అనేది ప్రతి ఇంటర్నల్ అంటే మిడ్స్ ద్వారా మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇంకా 75 మార్క్స్ 70 మార్క్స్ మనం సెమిస్టర్ రాస్తాం. సో అక్కడ ఏమవుతుందంటే, ఇంటర్నల్లో మనకి 20 వచ్చి సెమిస్టర్లో 45 వచ్చినా మన ఓవరాల్ స్కోర్ ఏమవుతుంది? 65 అవుతుంది. ఇక్కడ మీకు 55 వచ్చినా, లేకపోతే ఇక్కడ 25 వచ్చినా మీకు డెఫినెట్గా 100కి 75-60 మార్క్స్ ఎబోనే వస్తాయి కదా. అలాంటప్పుడు ఇంటర్నల్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? సెమిస్టర్ ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా. సో అటెండ్ ఆల్ యువర్ ఇంటర్నల్స్, అంటే ప్రతి స్టెప్ అనేది ఇంపార్టెంటే. 6th టిప్ వచ్చేసరికి, ప్రాక్టికల్ మార్క్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే దాంట్లో మీకు వచ్చిన పర్సంటేజ్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పర్సంటేజ్ కూడా మీ సెమిస్టర్ పర్సంటేజ్లో యాడ్ అవుతుంది. ఓన్లీ మేము సెమిస్టర్ పైన ఫోకస్ చేస్తామంటే మీ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. మీ పర్సంటేజ్ స్కోర్ చేయాలంటే మీ ప్రాక్టికల్ మార్క్స్ కూడా ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఫార్మ్ డి వాళ్ళకి ఒక బోనస్ టిప్ ఏంటంటే, మీరు ఫోకస్ చేయాల్సింది అంటే ఆల్రెడీ బీఫామ్ వాళ్ళకి సబ్జెక్ట్స్ మీద కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయన్న కదా. ఇప్పుడు మరి ఫార్మ్ డి వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ రావా మేడం అని అంటే, యస్ మీకు కూడా వస్తాయి. మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి? క్లినికల్ అండర్స్టాండింగ్ పైన ఫోకస్ చేయాలి. దాని మెకానిజం ఏంటి, దాని అప్లికేషన్స్ అండి. మెకానిజం అంటే ఏంటి? అది మీకు బాడీలో ఎలా డిజాల్వ్ అవుతుంది, లేకపోతే ఇంజెక్షన్స్ కావచ్చు, ఇంకా దాన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఎలాంటప్పుడు అప్లై చేయాలి. మళ్ళీ మీరు ఆన్సర్స్ ఎలా రాస్తారు అంటే మీరు డెఫినేషన్, మెకానిజం, క్లాసిఫికేషన్, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అప్లికేషన్స్, ఈ హెడ్డింగ్స్ పెట్టి మీరు ఏ ఆన్సర్ రాసినా కానీ 100% అనేది మీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకోసం వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారో డెఫినెట్గా మీకు ఈ ఛానల్ అనేది 100% కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ ద్వారా చాలామందికి వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్.